అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నారన్నారు పీసీ చీఫ్ షర్మిల. అన్నమయ్య జిల్లాలో పార్టీ బలోపేతంపై పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమైన షర్మిల అమరావతి మహిళలపై సజ్జల నీచంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. క్షమించమని అడగటంలో తప్పులేదని, అలా కాకుండా మూర్ఖుల్లా చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ కొత్తేం కాదన్నారు. సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియా అడ్డుపెట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారన్నారు. జగన్ అందరినీ నా అక్క చెల్లెమ్మలు అని చెబుతూ ఉంటారని, సొంత చెల్లికే మర్యాద లేదన్నారు. కనీసం తనను ముఖ్యమంత్రిని చేసిన రాష్ట్ర ప్రజలైనా గౌరవిస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేదంటే అది కూడా మిగలదన్నారు షర్మిల. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేశ్యల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే